అయినటువంటి ఆ శతాధిపతి ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రభు మీద కనపరిచాడు, ప్రభు యందు ఉంచాడు. సంపూర్ణమైన ఒక త్యాగము కలిగిన ఒక పేద విధవరాలను చూశాం కదా. వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చిన మరియాను మనం చూశాం కదా. వినయము విధేయతతో కూడుకున్న పశ్చాత్తాపం కలిగిన ఒక సొంకరిని మనం చూసాము. ఈ నలుగురిని యేసయ్య బైబిల్లో ఉన్నవారే. ఈ నలుగురిని యేసయ్య మెచ్చుకున్నాడమ్మా. నిన్ను మెచ్చుకోడా? ఉందా నీలో దీనత్వం? ఉందా నీలో గొప్ప విశ్వాసం? ఉందా తగ్గింపు కలిగిన జీవితం? వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇచ్చే హృదయం నీలో ఉందా? ఇవి ఉంటే తప్పకుండా నా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, నీకు బహుమానం ఇస్తాడు. అనేకమైన బహుమానాలు పరలోక రాజ్యంలో ఉన్నాయి. ఈ భూమి మీద మెచ్చుకునే పనులు నువ్వు చేస్తే తప్పకుండా నా దేవుడు ఆ బహుమానాలు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము విన్నావు కదా. మెచ్చుకునేంత విశ్వాసం నీలో ఉందా? మెచ్చుకునేంత త్యాగపూరితమైన జీవితం నీలో ఉందా? చాలామంది ఇప్పటికీ కూడా దేవుని పని విషయంలో వంతులు వేసుకుంటూ ఉన్నారే. ఇతరులను పోల్చుకుంటూ ఉన్నావే. నేనే చేయాలి, ఆమె ఎందుకు చేయలేదని ఇతరులతో పోల్చుకుంటున్నావే. దేవుడు ఎలా మెచ్చుకుంటాడు తల్లి, సహోదరుడా? దేవుడు ఎలా మెచ్చుకుంటాడు పని విషయంలో? త్యాగం ఉండాలి. ఎవరు చేసినా చేయకపోయినా నా దేవుడు నీ స్వార్థంతో కూడుకున్న పనిని నా దేవుడు చూస్తాడని. ఒకరు చేయలేదని నువ్వు చేయకుండా ఉంటే దేవుని పని ఆగిపోతుందా? ఇతరులు చేయలేదని నువ్వు చేయకపోతే దేవుని పనికి ఆటంకం కలిగించేవాడిగా నీ ఉండవా? దేవుని పనికి ఆటంకం కలిగించేవారిగా మనం ఉండకూడదు. మందిర పని విషయంలో కానీ, స్వార్థ పరిచయ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఆటంకములకు మనం కలిగి చేయకూడదు బిడ్డ. నేను మెచ్చుకోవాలి, నేను ప్రశంసించాలంటే ఒక గొప్ప విశ్వాసం నీలో ఉండాలి, సంపూర్ణ త్యాగం నీలో ఉండాలి. వాక్యానికి ప్రథమ స్థానం నీవు నీ హృదయంలో ఇవ్వాలి. పశ్చాత్తాపం, వినయము, విధేయత నీవు కలిగి ఉంటే నా దేవుడు మెచ్చుకుంటాడండి, తప్పకుండా మెచ్చుకుంటాడు. ఎన్నో సంవత్సరాల కష్టపడి పనిచేస్తున్నావు మందిరంలో, మనుషులు మెచ్చుకోలేదని బాధపడవద్దు బిడా. మనుషులు తట్టు చూసి నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోవద్దు, దిగజారిపోవద్దు. మనుషులు మెచ్చుకోకపోయినా నా దేవుడు మెచ్చుకుంటాడు. ఒకరోజు నిన్ను ఉన్నత స్థానమునకు ఎక్కిస్తాడు, ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనుషులే మెప్పు కోరుకో నువ్వు ప్రయాసపడితే దేవుని నుంచి ఏ ఆశీర్వాదం నీకు రాదు. ఎవరైతే మందిరంలో దేవుని పని విషయంలో తగ్గించుకొని పనిచేస్తారో దేవుడు వారిని హెచ్చిస్తానని చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. తండ్రి, మంచి మాటలు మాకు వినిపించావు ప్రభువా. ప్రతి హృదయము తెరవబడాలి. విత్తబడిన ప్రతి మాట ఆ హృదయ లోతుల్లోనికి వెళ్ళాలి. ఎముకలు కీళ్ళను విభాగించినట్లుగా నీ వాక్యము దూరిపోవాలి. నీ బిడ్డలు అది పని చేయాలి. తద్వారా మెచ్చుకునేంత విశ్వాసములోనికి రావాలి, మెచ్చుకునేంత తండ్రి సంపూర్ణ త్యాగములోనికి రావాలి, మెచ్చుకునేంత వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చేవారిగా మారాలి, మెచ్చుకునేంతగా వినయము పశ్చాత్తాపంలోనికి రావాలి. అట్టి విధముగా సంఘము ఉండునుగాక నాయన. నీ వాక్యము ద్వారా నీ బిడ్డలు సరిచేయబడుదురుగాక తండ్రి. యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్.